Okay. I am again repeating. See, we have different types of loads. Everyone recently join different types of load, electrical sources, okay, and electrical loads. To conjunction, we have one circuit, that is the power electronic circuit, and for that one, control is very, very important. The main composition of power electronic circuit. And we have some definition. What is the main definition here is that power electronics is a technology associated with efficient conversion and control. అయితే నేను ఇక్కడ రాయట్లేదు, ఒక మీరు వినండి జస్ట్. అండ్ efficient conversion and control. ఇది డెఫినేషన్ లో వస్తున్న వర్డ్స్ అన్నమాట. ఓకే, మనకి ఎందుకు తెలుసు, ఇది ఎందుకు చెప్తున్నాం అంటే ఈ కంట్రోల్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అదే. అండ్ కన్వర్షన్ అంటే ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు మనకి ఒక పవర్ వేరే పవర్ ని కన్వర్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఏసీ పవర్ ఉంటుంది, డీసీ కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఆర్ డీసీ పవర్ ఉంటుంది, ఏసీ కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఇది వన్ టైప్ ఆఫ్ కన్వర్షన్. సిమిలర్లీ మన దగ్గర డీసీ ఉంటుంది, అట్ వన్ లెవెల్ వేరే లెవెల్ డీసీకి కన్వర్ట్ చేస్తుంటాం. ఓకే, అలాగే మన దగ్గర ఒక లెవెల్ ఏసీ ఉంటుంది, వేరే లెవెల్ ఏసీ దగ్గరికి కావాలి అంటే ఇది మనకి ఇది రిక్వైర్డ్ ఇవన్నీ కూడా. ఇదేమంటే మనకి ఒరిజినల్ అనమాట. ఒరిజినల్లో డీసీని మనకు కావాల్సిన డీసీకి అంటే 10 volts ని 230 volts కి మార్చాలంటే ఒక సర్క్యూట్ కావాలి. అలాగే 230 volts ఏసీని 110 volts ఏసీకి కావాలి మార్చాలంటే ఇంకో సర్క్యూట్ కావాలి. పవర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ప్రతిదీ కూడా. అలాగే ఒక డీసీ ఉంది, డీసీ 110 volts డీసీ ఉంది, దీన్ని 230 volts ఏసీకి మార్చాలి, ఇంకో సర్క్యూట్ కావాలి. అలాగే సమ్ 10 volts ఏసీ ఉంది, దట్ విల్ బి కన్వర్టెడ్ టు డీసీ ఎట్ 110 volts డీసీ కన్వర్ట్ చేస్తాం, ఇది ఒక సర్క్యూట్ కావాలి. వీటికి పేర్లు ఉన్నాయి. జస్ట్ ఐ మీన్ నాట్ ఓన్లీ దట్, వీ హ్యావ్ వన్ మోర్ సర్క్యూట్, ఏసీ ఎట్ వన్ ఫ్రీక్వెన్సీ టు ఏసీ ఎట్ అండ్ అదర్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ కాదు, ఇది 110 అయితే ఇది 110 ఉంటుంది, కానీ ఇది 50 Hz అయితే ఇది మనకు కావాల్సింది 230 Hz సంథింగ్, ఏదైతే మన రిక్వైర్డ్ ఆ రిక్వైర్డ్ ప్లేస్కి వెళ్తున్నాం. ఓకే, అయితే మీకు ఆల్రెడీ కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నది మీరు 10th ఇంటర్లో లేకపోతే మీరు కొన్ని సబ్జెక్ట్స్లో చదువుకొని ఉంటారు. దట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ వన్. అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్, ఇది ఏదైనా చెప్తారమ్మా దీనిపై, ఈ కన్వర్టర్ పేరేంటి అని చెప్పి, ఏసీ టు డీసీ కన్వర్ట్ చేసే కన్వర్టర్ పేరేంటి? ఎనీబడి చెప్పరా? రెక్టిఫైర్, రైట్. ఓకే, దిస్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ రెక్టిఫైర్. గుడ్. ఓకే, అయితే రెక్టిఫైర్ అప్లికేషన్స్ ఏంటని చెప్పి చూస్తే ఇలాంటి అవసరం ఎక్కడ వస్తుందంటే హెచ్విడిసిలో. ఓకే, అలాగే స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్. ఓకే, డీసీ మోటార్ ఇక్కడ మనం ఈ రెక్టిఫైర్ని యూజ్ చేస్తుంటాం. ఎందుకు? డీసీ మోటార్ ఇప్పుడు ఈ కన్వర్టర్ నుంచి ఏసీ నుంచి డీసీ వస్తుంది కదా, అది డీసీకి వెళ్ళి డీసీ మోటార్ కనెక్ట్ చేయగలం మోటార్కి అనమాట. దట్స్ వై స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్. అలాగే సేమ్ టు సేమ్ ఇక్కడ ఏసీ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక అప్లికేషన్ అయి ఉంటుంది. ఈ పేరేంటో చూద్దాం ఫస్ట్, తర్వాత అప్లికేషన్ కూడా చూద్దాం. అండ్ దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్వర్టర్. ఆ సర్క్యూట్ ని ఇన్వర్టర్ అని పిలుస్తాం. అలాగే డీసీ టు డీసీ చేస్తే దీన్ని చాపర్ అని చెప్పి పిలుస్తాం మనం. ఓకే, అలాగే ఏసీ టు ఏసీ, బట్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ హియర్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ అని చెప్పి పిలుస్తాం. అలాగే ఫైనల్లీ మ్యాగ్నిట్యూడ్ సేమ్ బట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ అయితే సైక్లో కన్వర్టర్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సైక్లో కన్వర్టర్స్ అని పిలుస్తాం. అయితే ఇన్వర్టర్ సెట్ అప్లికేషన్ మళ్ళీ ఇక్కడ కూడా హెచ్విడిసిలో ఉంటుంది, ఇక్కడ కూడా ఇన్వర్టర్. అలాగే స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ఏసీ మోటార్స్ గురించి యూజ్ చేస్తాం. ఓకే, ఇంకా మనకి అప్లికేషన్ చూసుకుంటా ఉంటే ఇది కూడా ఏసీ వస్తుంది కాబట్టి ఇది కూడా స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ఏసీ మోటారు. ఇది డీసీ వస్తుంది కాబట్టి స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటారు. ఆ సైక్లో కన్వర్టర్ అప్లికేషన్స్ ఏంటంటే మనకి స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. ముఖ్యంగా ఇండక్షన్ మోటార్ కి ఫ్రీక్వెన్సీ బేస్డ్ స్పీడ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి అప్లికేషన్ వైజ్ డిఫరెంట్. నాట్ ఓన్లీ దట్, ఏదో స్టార్టింగ్ క్లాస్ కాబట్టి ఆ మోటార్స్ అయితే మీకు ఐడియా ఉంటుంది. ఏసీ మోటార్, డీసీ మోటార్ మనకు అవుట్పుట్ బట్టి దాని అప్లికేషన్ అన్నది మనం డిసైడ్ చేసుకుంటాం. ఓకే, ఎందుకంటే కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి. ఓకే,
అండ్ టోటల్ ఇప్పుడు ఏదైతే చెప్పానో అవి అప్లికేషన్స్ అమ్మా. అవి మనకి స్పీడ్ కంట్రోల్ ఆఫ్ మొత్తం పవర్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ అంటే ఫస్ట్ వన్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC మోటార్. అలాగే సెకండ్ అప్లికేషన్ పవర్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్, కన్వర్టర్స్ అప్లికేషన్ కాదు. మీ కన్వర్టర్స్ అప్లికేషన్ ఇండివిజువల్లీ మళ్ళీ చాప్టర్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ AC మోటార్. ఓకే, థర్డ్ వన్ HVDC. అండ్ ఫోర్త్ వన్ ఎలక్ట్రికల్ వెహికల్స్. అండ్ ఫిఫ్త్ వన్ రినోవబుల్ ఎనర్జీ సిస్టమ్స్. అంటే ఏంటి, మీకు PV ప్యానెల్స్, విండ్ ఎనర్జీ సిస్టమ్స్ అన్నమాట. ఓకే, అలాగే సిక్స్త్ వన్ డొమెస్టిక్ అప్లికేషన్స్. ఓకే, మీరు రాసుకోవాల్సిన అవసరం లేదమ్మా. వింటే నేను మెటీరియల్ అన్నది ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ముందు వినండి, రాసుకోవడానికి ఫాస్ట్ గా చెప్పేస్తున్నారు అనుకోవద్దు. మనకి టైం అన్నది చాలా ఇన్బౌండ్ ఉంది. మనకి మళ్ళీ ఎప్పుడు మనకి ఆఫ్లైన్ ఆన్లైన్ ఎప్పుడు జరగచ్చో తెలియదు. దట్స్ వై క్లారిటీ తెచ్చుకోవడానికే ట్రై చేయండి, రాసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను డీటెయిల్డ్ గా మీకు మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అయితే ఇక్కడ చూసుకోండి అమ్మా, మనకి ఇక్కడ PV ప్యానెల్ దగ్గర మనకి ఏ కన్వర్టర్ వాడచ్చు, విండ్ ఎనర్జీ సిస్టమ్ దగ్గర ఏ కన్వర్టర్ వాడచ్చు, ఐడియా ఉండాలి. ఐడియా ఎందుకని చెప్తున్నానంటే PV ప్యానెల్ దగ్గర మీకు అవుట్పుట్ ఏమొస్తుంది, DC వస్తుంది. అండ్ విండ్ ఎనర్జీ సిస్టమ్ దగ్గర AC వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఆ DCని మళ్ళీ ఏసీకి కన్వర్ట్ చేయాలి అనుకుంటే మీరు DC to AC అంటే ఆలోచించండి. DC to AC అంటే ఏది, ఇన్వర్టర్ కావాలన్నమాట. ఇక్కడ ఇన్వర్టర్ కావాలి ఏసీ చేయాలనుకుంటే. కాదు, PV ప్యానెల్ దగ్గర 5 volts వస్తుంది, కానీ మీకు DCని 10 volts కావాలి అనుకుంటే చాపర్ వాడతాం అనమాట. ఇది DC to DC అలా అనమాట. అలాగే విండ్ ఎనర్జీ సిస్టమ్స్ దగ్గర మీకు అవుట్పుట్ వచ్చేది AC, కానీ మీ లోడ్ అక్కడ DC ఉందనుకోండి, అప్పుడు AC to DC ఏది మళ్ళీ పైకి వెళ్ళి చెక్ చేసుకోండి. AC నుంచి DCకి చేసేది ఏంటి, రెక్టిఫైర్ అనమాట. ఓకే, దిస్ విల్ బి యూజింగ్ ఏ రెక్టిఫైర్. అండ్ అలా కాదు, AC2 నుంచి వేరే ఏసీకి ఇస్తున్నాను అంటే ఇక్కడ వాడాల్సింది AC వోల్టేజ్ కంట్రోలర్ వాడతాం, ACV. అలాగే AC at 1 frequency నుంచి AC at అనదర్ ఫ్రీక్వెన్సీకి ఇస్తే మనం ఇక్కడ సైక్లో కన్వర్టర్ వాడతాం. ఓకే, ఇలా అప్లికేషన్స్ బట్టి మనకి డిఫరెంట్ ఈవెన్ డొమెస్టిక్ అప్లికేషన్ ఛార్జెస్ ఉంటాయి కదా, మీ మొబైల్ ఛార్జెస్ ఇందాక స్టార్టింగ్ లో కూడా సేమ్ అప్లికేషన్ చెప్పాను నేను. అక్కడ మనకి ఇంట్లోకి మనకు వచ్చేది 230 volts AC సింగిల్ ఫేజ్ వస్తుంది. ఓకే, AC సింగిల్ ఫేజ్ వస్తుంది. కానీ మీరు ఛార్జర్ చూస్తే మీరు 5 volts కానీ 10 volts కానీ లేకపోతే 20 volts కానీ ఇప్పుడు 40 volts కానీ ఇలాంటి DC ఛార్జింగ్ సర్క్యూట్స్ ఉంటాయి అన్నమాట. అయితే మీకు AC నుంచి మళ్ళీ DC కావాలంటే మీకు ఏం కావాలి, రెక్టిఫైర్ కావాలి. అయితే రెక్టిఫైర్ అన్నది మళ్ళీ స్టెప్ డౌనా స్టెప్ అప్ అని చెప్పి ఇలా చాలా మనకి కన్ఫిగరేషన్స్ వస్తాయి. అయితే ఇది బేసిక్లీ మనకు కావాల్సిన బేసిక్ ఇంట్రొడక్షన్ అన్నమాట. అయితే మనకి ఏదైతే సిలబస్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, లెట్ మీ ఓపెన్ వన్ టైం సిలబస్. మన సిలబస్ అందరి దగ్గర సిలబస్ కాపీస్ ఉన్నాయమ్మా? మీరు డౌన్లోడ్ చేసుకున్నారా కాలేజ్ వెబ్సైట్ నుంచి? లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి, ఇట్ విల్ బి బెటర్ ఫర్ యూ. ఓకే, లేకపోతే నన్ను మెటీరియల్తో పాటు అది కూడా నేను ఒక కాపీ అన్నది PDF సిలబస్ అన్నది పెట్టేస్తాను నేను కూడా. అయితే ఫస్ట్ యూనిట్, కమింగ్ టు ఫస్ట్ యూనిట్ లో మనం సిలబస్ ఇంట్రొడక్షన్ మాత్రమే. ఇది వాట్ ఈస్ ద సిలబస్ వీఆర్ గోయింగ్ టు స్టడీ ఇన్ దిస్ ఎంటైర్ యూనిట్. ఫస్ట్ యూనిట్ లో మనం ఓకే బేసిక్ SCR అంటే SCR అంటే చెప్తాను నేను, దాని క్యారెక్టరిస్టిక్స్, దాని టర్న్ ఆన్ మెథడ్స్, టర్న్ ఆఫ్ మెథడ్స్ అన్ని చదువుతాం. ఓకే, ఫస్ట్ అండ్ 2 units లో కూడా ఈ SCR గురించే ఫస్ట్ యూనిట్ అయిపోతుంది. సెకండ్ యూనిట్ కూడా దాని గురించే ఉంటుంది, ఎలా ఆన్ చేయాలి ఆఫ్ చేయాలని చెప్పి. ఇంకా థర్డ్ యూనిట్కి వచ్చేటప్పటికి మనం ఎంటైర్లీ రెక్టిఫైర్స్ చదువుతాం. రెక్టిఫైర్స్ అంటే ఇప్పుడే చెప్పానండి ఏంటని చెప్పి. సో AC నుంచి DCకి వెళ్ళే కన్వర్టర్ని మనం రెక్టిఫైర్ చదువుతాం. సింగిల్ ఫేజ్ చదువుతాం, 3 phase చదువుతాం, విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ అన్నమాట. ఓకే, R లోడ్, RL లోడ్, RLE లోడ్ చాలా ఉంటాయి. ఓకే, అండ్ ఇన్ 4th unit విల్ బి స్టడింగ్ 3 devices at the same time. చాపర్ కూడా ఇందులోనే చదువుతాం, అలాగే సైక్లో కన్వర్టర్ కూడా ఇందులోనే చదువుతాం, అండ్ AC వోల్టేజ్ కంట్రోలర్ కూడా ఇందులోనే చదువుతాం. 3. అండ్ లాస్ట్ 5th unit లో మనం ఇన్వర్టర్ చదువుతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్వర్టర్స్ అన్నది మోస్ట్ రీసెర్చ్ ఏరియా అనమాట. ఓకే, ఇన్వర్టర్స్ అన్నది ఇన్వర్టర్ దాని కంట్రోల్ కూడా చదువుతాం. కంట్రోల్ ఉంటుంది, ఎందుకంటే పవర్ ఎలక్ట్రానిక్ డెఫినేషన్ మీరు చూస్తే స్టార్టింగ్ లో ఎఫిషియంట్ కన్వర్షన్ అని మాత్రమే ఇప్పటివరకు కన్వర్షన్ బేస్ చేశాను నేను. ఇప్పుడు
కానీ ప్రతి దాంట్లో కంట్రోల్ అంటూ ఉంటుంది. కంట్రోల్ అనేది మనం ఆ డివైస్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేర్చుకుందాం, ఇప్పుడు చెప్పలేము అనమాట. ఓకే, అయితే ఫైనల్ గా మనకి డెఫినేషన్ ఏంటి పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే, ఎవరైనా ఒక పాయింట్ రాసేసుకోండి, గుర్తుపెట్టుకోండి. లేకపోతే పవర్ ఎలక్ట్రానిక్స్ ఇస్ ఎ టెక్నాలజీ అసోసియేటెడ్ విత్ efficient conversion and efficient control of electrical power using power electronic switches. అంతే. ఓకే, ఇది బేసిక్ డెఫినేషన్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్స్. అయితే అడ్వాంటేజ్ ఏంటి పవర్ ఎలక్ట్రానిక్స్ వల్ల? అయితే ప్రీవియస్లీ ఉన్నాయి, ఇప్పుడే ఉన్నాయి అని ఆలోచిస్తే అడ్వాంటేజ్. ఓకే, లాంగ్ లైఫ్. ఫస్ట్ స్విచ్చెస్, నార్మల్ మెకానికల్ స్విచ్చెస్ తో కంపేర్ చేస్తే మన పవర్ ఎలక్ట్రానిక్ స్విచ్చెస్ అన్నది, అయితే మీకు చిన్న డౌట్ వచ్చి ఉంటుంది, అసలు పవర్ ఎలక్ట్రానిక్ స్విచ్చెస్ అంటే ఏంటి అంటే, మీకు ఐజీబీటీ తెలుసా? ఐజీబీటీ ఈజ్ వన్ ఆఫ్ ది స్విచ్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్. అలాగే మాస్ఫెట్ ఒక స్విచ్, ఓకే, అలాగే బీజేటీ ఒక స్విచ్. ఈ మూడు కూడా తెలుసా? ఇది ఈ మూడు చెప్పేశాను కదా అని చెప్పి నేను ఏదో ఎలక్ట్రానిక్స్ నుంచి వచ్చేసాను అనుకోవద్దు, నేను ఎలక్ట్రికలే. అందుకని ఏం చేస్తున్నామంటే, మనం పీ మాస్ఫెట్ అని చెప్పి పిలుస్తాం, దీన్ని పీ బీజేటీ అని పిలుస్తాం, పీ ఐజీబీటీ అని చెప్తాం. పవర్ ఐజీబీటీ, పవర్ మాస్ఫెట్, పవర్ బీజేటీ, ఇవన్నీ పవర్ ఎలక్ట్రానిక్ సంబంధించినవి. వాళ్ళు చదువుకున్న, మీరు ఇంతకుముందు ఈడీసీలోనో లేకపోతే వేరే ఎలక్ట్రానిక్స్ నుంచి సార్ వచ్చి చెప్పిన డివైజెస్ స్విచ్చెస్ అన్నది ఇది ఒకటి కాదు. ఫస్ట్ ఓకే, ఎంటైర్లీ దిస్ రేటింగ్స్ ఆర్ వెరీ హై. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేటింగ్స్ దగ్గరే చాలా ఎక్కువగా ఉంటుంది, రేటింగ్స్ అంటే ఏంటి? వోల్టేజ్ రేటింగ్ ఎక్కువ, కరెంట్ రేటింగ్ ఎక్కువ ఉంటుంది, పవర్ రేటింగ్ ఎక్కువ ఉంటుంది, లాసెస్ అన్నది తక్కువగా ఉంటాయి. వీటి గురించి ఇదంతా కూడా పవర్ ఎలక్ట్రానిక్ స్విచ్చెస్. దీంతోనే అయిపోయిందంటే కాదు, ఇవన్నీ కూడా ఓల్డ్ స్విచ్చెస్. ఇవన్నీ ఏదైతే పవర్ మాస్ఫెట్, పవర్ ఐజీబీటీ, పవర్ బీజేటీ అన్నది చాలా ఓల్డ్ స్విచ్చెస్. ఇవి కూడా మనకి ఫస్ట్ యూనిట్ లో కూడా వస్తాయి, మనకి బేసిక్ ఇంట్రొడక్షన్ చదువుకున్నప్పుడు. అయితే చాలా ఇంపార్టెంట్ పవర్ ఎలక్ట్రానిక్ స్విచ్చెస్ ఏంటంటే, మనకి ఎస్సీఆర్ ఆర్ థైరిస్టర్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. ఓకే, ఎస్సీఆర్ అని చెప్పి కూడా పిలవచ్చు, దీన్నే థైరిస్టర్ అని కూడా పిలవచ్చు. ఓకే, మీరు గూగుల్ చేసుకోండి అమ్మా, హిస్టరీ ఆఫ్ థైరిస్టర్ అన్నది మన ల్యాబ్ లో కూడా ఉంటుంది. పవర్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్కి వెళ్తే నేనే పెద్ద హిస్టరీ ఒక పెద్ద బోర్డుకి నేను అంటించాను. అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఎప్పుడు స్టార్ట్ అయింది థైరెట్రాన్స్ నుంచి ట్యూబ్స్, ఐజీబీటీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎస్సీఆర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అంతా డీటెయిల్ గా ఉంటుంది. అలాగే అడ్వాన్స్డ్ డివైస్ ఏమైనా ఉన్నాయంటే జీటీఓ కానీ. ఓకే, జీటీఓ అంటే గేట్ టర్న్ ఆఫ్ థైరిస్టర్, ఓకే, అలాగే ఎస్సీఆర్ అంటే సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్, అంటే స్టార్టింగ్ లో దీనికి అప్లికేషన్ రెక్టిఫైరే, అందుకని పేరులో కూడా దీనికి వచ్చేసింది. అందుకని కొంతమంది దీన్ని థైరిస్టర్ అని పిలుస్తారు, పిలుస్తారు, అలా పిలుస్తారు. ఎస్సీఆర్ అని కూడా పిలవచ్చు, థైరిస్టర్ అని కూడా పిలవచ్చు. దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, కానీ జీటీఓ కానీ ఇలా కొత్త జిఏఎన్ బేస్డ్ ఎస్సీఆర్ కానీ మళ్ళీ కొత్త డివైజెస్ అన్నమాట. ఇలాంటి మనం చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. జస్ట్ పవర్ ఎలక్ట్రానిక్ నార్మల్ ఏదైతే గురించి మనం ఇప్పుడు క్లియర్ గా చెప్పొచ్చు, 1 by 1 అడ్వాంటేజెస్ ఏంటి. ఓకే, అగైన్ ఫస్ట్ కంపారిటివ్లీ పాత స్విచ్చెస్ తో కంపేర్ చేస్తే దీనికి లాంగ్ లైఫ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లాంగ్ లైఫ్ అంటే మీనింగ్ ఏంటంటే, మీ ఇంట్లో స్విచ్చెస్ ఉంటాయి చూసారా, మీరు ఫ్యాన్ ఆఫ్ చేయాలి, ఆన్ చేయాలి అని ఉంటుంది. ఓకే, ఎన్నిసార్లు ఆన్ చేస్తారు మీరు? ఒకసారి ఆన్ చేస్తారు, కావాల్సినప్పుడు, వద్దన్నప్పుడు ఆఫ్ చేసేస్తారు. అంటే మూమెంట్ ఆఫ్ యూసేజ్ బట్టి దాని స్విచ్చెస్ ఉంటాయి. కానీ పవర్ ఎలక్ట్రానిక్ స్విచ్చెస్ అలా కాదు, మనకి లోపల అవి ఒక్క ఫ్రీక్వెన్సీలో ఒక స్విచ్ అన్నది ఒక 50,000 టైమ్స్ నుంచి 5,000 టైమ్స్ వరకు ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది అనమాట. అంత ఫ్రీక్వెన్సీ నుంచి ఆన్ ఆఫ్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ కన్వర్షన్ టెక్నాలజీ అని ఉంటుంది. ఎలా ఆన్ అవుతుంది, ఎలా ఆఫ్ అవుతుంది మనం చూద్దాము. బట్ అజ్యూమ్ దట్ దిస్ డివైజెస్ మెకానికల్ స్విచ్చెస్ తో కంపేర్ చేస్తే మీరు ఒక సెకండ్ లో ఎన్నిసార్లు ఆఫ్ చేసి ఆన్ చేయగలరు మీ స్విచ్ ని? అలా చేశారనుకోండి, ఒక 10 నిమిషాలు చేస్తే మీ స్విచ్ పోతుంది.
బట్ పవర్ ఎలక్ట్రానిక్ స్విచెస్ అలా కాదు. మీరు ఎన్నిసార్లు చేసి ఆన్ చేసి ఆఫ్ చేసినా యూజింగ్ దట్ కంట్రోల్ టెక్నిక్ వాట్ విల్ బి గోయింగ్ టు లెర్న్ దట్ స్విచ్ విల్ బి స్టిల్ వర్కింగ్. నెక్స్ట్ కంపారిటివ్లీ ఇట్ విల్ బి ఏ స్మాల్ సైజ్ అన్నది చాలా చిన్నగా ఉంటాయి పవర్ ఎలక్ట్రానిక్ స్విచెస్. అలాగే థర్డ్ వన్ హై ఎఫిషియన్సీ కంపారిటివ్లీ స్విచెస్ తోనే కంపేర్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ రిలయబిలిటీ చాలా ఎక్కువ, హై రిలయబిలిటీ. ఓకే, లార్జ్ అవుట్పుట్ కరెంట్స్ ని ఇది క్యారీ చేయగలుగుతాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సిక్స్త్ వన్ చాలా తక్కువ, మెయింటెనెన్స్ లెస్, వర్కింగ్ ఆఫ్లైన్. But seeing my వినిపిస్తుందా మనసు? ఎవరైనా ఒకసారి రెస్పాండ్ కండి అమ్మా ఒకసారి. వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు వరకు ఏం బ్రేక్ ఏం లేదు కదమ్మా? ఇప్పుడు వరకు ఏమైనా బ్రేక్ ఏమైనా వచ్చిందా? ఇందాక బ్రేక్ వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు ఎక్కడి వరకు విన్నారు మీరు? క్లాస్ కంటిన్యూ అయిందా? కంటిన్యూ అయింది సార్, 5th అడ్వాంటేజ్ వరకు. 6th సరిగ్గా అర్థం కాలేదు సార్, వినపడలేదు. ఇప్పుడు వినిపిస్తుంది కదా? 6th వన్ మెయింటెనెన్స్ అన్నది చాలా తక్కువ. ఓకే, నెక్స్ట్ ఫాస్ట్ రెస్పాన్స్ చాలా బాగా ఉంటుంది వీటి రెస్పాన్స్ అన్నది కంపారిటివ్లీ నార్మల్ మెకానికల్ స్విచెస్ తో కంపేర్ చేస్తుంటే. ఓకే, నెక్స్ట్ లెస్ వెయిట్ అని చెప్పాను కదా, లెస్ వెయిట్ చెప్పలేదు. ఓకే, లెస్ వెయిట్ కూడా ఉంటుంది. సైజు స్మాల్ ఉండడం వల్ల లెస్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల ఇది ఆక్యుపై చేసుకునే స్పేస్ కూడా చాలా తక్కువ. అందుకని ఇన్స్టాలేషన్ కాస్ట్ కూడా చాలా తక్కువ. ఓకే, ఈవెన్ టెంపరేచర్ కూడా ఎక్కువగా పెరగదు ఈ డివైజెస్ లో కంపారిటివ్లీ మెకానికల్ స్విచెస్. ఇన్ని ఉన్నాయి కాబట్టి దీన్ని మాస్ ప్రొడక్షన్ కూడా ప్రొడ్యూస్ చేయడం చాలా ఈజీ. మాస్ ప్రొడక్షన్ ఆల్సో ఈజీ, అంటే ఎక్కువ క్వాంటిటీలో లో కాస్ట్ లో మాస్ ప్రొడక్షన్ ఇస్ ఎట్ లో కాస్ట్ ఆల్సో is one of the advantages are. Okay, these are the 10 different advantages of power electronic switches గురించి కంపారిటివ్లీ. అయితే ఎలా అయితే అడ్వాంటేజ్ ప్రతి డివైస్ కూడా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఓకే, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజ్ విల్ సీ. ఓకే, డిసడ్వాంటేజ్. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఎప్పుడైతే మీరు రెక్టిఫైర్ లో మనం ఏసీ నుంచి డీసీకి తీసుకెళ్తాం. ఓకే, అలాగే ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ లో ఏసీ నుంచి ఏసీకి తీసుకెళ్తాం. మనకి తెలుసు, ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో చెప్పాను. అయితే ఇలాంటి కేసెస్ లో ఎప్పుడైతే ఏసీ నుంచి వేరే వాటికి ఆర్ ఏసీ నుంచి మళ్ళీ ఏసీకి వెళ్తున్నప్పుడు మనకి పవర్ ఫ్యాక్టర్ అన్నది లో అయిపోతుంది. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ పవర్ ఎలక్ట్రానిక్. ఎప్పుడు కూడా వీటిలో అంటే రెక్టిఫైర్స్ ఏసీ వోల్టేజ్ కంట్రోల్ సోర్స్ సైడ్ ఏసీ ఉండాలి. సోర్స్ సైడ్ ఏసీ ఉంటే మాత్రం మనకి కంపల్సరీగా పవర్ ఫ్యాక్టర్ అన్నది తగ్గిపోతుంటుంది. దీని కాంపన్సేషన్ ఏం చేయాలన్నది మీరు అడ్వాన్స్డ్ పవర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అని చెప్పి మీకు ఫైనల్ ఇయర్ లో వస్తుంది. అక్కడ ఈ ప్రాబ్లమ్స్ గురించి లేదా ఎంటెక్ చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి డెప్త్ పవర్ ఫ్యాక్టర్ కాంపన్సేషన్ టెక్నిక్స్ అన్నది మీకు చదువుకుంటారు. ఈవెన్ ఫ్యాక్ట్స్ అనే ఒక ఎంటైర్ ఎంటెక్ సబ్జెక్ట్ ఈ పవర్ ఫ్యాక్టర్ కాంపన్సేషనే ఉంటుంది అనమాట. ఓకే, ఏం లేదు, పవర్ ఫ్యాక్టర్ కాంపన్సేషన్ అంటే ఏం లేదు, పవర్ ఫ్యాక్టర్ ని ఇంప్రూవ్ చేయాలి. ఇక్కడ పడిపోయిందంటే 0.2 పడిపోతే దీన్ని కొంత ఇంప్రూవ్ చేసామనుకోండి, అది కూడా ఒక టెక్నిక్. అయితే అక్కడ కూడా ఇంకో కన్వర్టర్ కావాలన్నమాట. ఓకే, అలాగే పవర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ కి ఇది ఫస్ట్ డిసడ్వాంటేజ్. సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చేటప్పటికి లో ఓవర్లోడింగ్ కెపాసిటీ అన్నది చాలా తక్కువ.
ఓకే, అదేంటి సార్ రేటింగ్ ఎక్కువేనమ్మా అలా అని చెప్పి రేటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 కిలోవాట్ రేటింగ్ అని చెప్తే అది గుడ్. బట్ దీని మీద మీరు 5.2 కిలోవాట్ లేకపోతే 5.3 కిలోవాట్ అలా అన్నప్పుడు నార్మల్ స్విచ్చెస్ కొంత బేర్ చేయగలుగుతాయి. అంటే నార్మల్ స్విచ్చెస్ మీకు 100 వాట్ అనుకోండి, మీరు 150 వాట్ వేసినా కొంత బేర్ చేయగలుగుతుంది మెకానికల్ స్విచ్చెస్, ఎందుకంటే మెకానికల్ కాబట్టి. కానీ ఇది పవర్ ఎలక్ట్రానిక్ స్విచ్చెస్ కాబట్టి దేర్ ఈజ్ నో మూమెంట్ హియర్, అన్ని స్టాటిక్ స్విచ్చెస్. ఇక్కడ ఆన్ ఆఫ్ అవడం అన్నది అంత స్టాటిక్ పార్టే అన్నమాట. ఎక్కడ కూడా మీకు ఇక్కడ మెకానికల్ టైప్ లో స్విచ్చెస్ ఏమి అంటే ఫిజికల్ గా ఆన్ ఆఫ్ అంటూ ఉండదు. అందుకని చెప్పి ఇది దీని యొక్క టాలరెంట్ ఆఫ్ దాని రేటింగ్ మీద కొంచెం ఎక్కువ వెళ్ళినా కూడా అది స్విచ్చెస్ అన్నది కాలిపోయే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, దట్స్ వై మనం దాన్ని కాంపెన్సేషన్ చేయాలంటే మీనింగ్ ఏం చేయాలంటే మనకి ఇంకా మంచి మెటీరియల్ కావాలన్నమాట. ఎప్పుడైతే మంచి మెటీరియల్ వెళ్తామో ఆటోమేటిక్ గా అన్నది కాస్ట్ కూడా పెరిగిపోతుంది. అది ఒక డిసడ్వాంటేజ్. ఓవర్లోడింగ్ క్యాపబిలిటీ ప్రకారం అయితేనే కాస్ట్ పెరుగుతుంది, మాస్ ప్రొడక్షన్ లో కాస్ట్ తగ్గుతుంది. కానీ అవి ఆ రేటింగ్ వరకు కొంత రేటింగ్ మనం ఆపరేట్ చేయగలి, సేఫ్టీ ఫ్యాక్టర్ కూడా మనం కన్సిడర్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ కాస్ట్ విల్ ఇంక్రీజ్ ఇన్ పవర్ ఎలక్ట్రానిక్ స్విచెస్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఈ రెండు చెప్పినా చెప్పకపోయినా పర్లేదు, కానీ ఈ మూడోది మాత్రం కంపల్సరీగా చెప్పాల్సింది. ఓకే, ఈ పవర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అన్నది ఏ సర్క్యూట్ అయినా కూడా మీకు హార్మోనిక్స్ అన్నది జనరేట్ చేస్తుంది అన్నమాట. హార్మోనిక్స్ అన్నది జనరేట్ చేస్తుంది. వెరీ వెరీ డర్టీ. ఓకే, హార్మోనిక్స్ అంటే తెలుసా తెలీదా ఫస్ట్? ఓకే, హార్మోనిక్స్ అంటే ఏంటి? అన్వాంటెడ్ థింగ్ ని మనం హార్మోనిక్స్ అంటాం. అలాంటి అన్వాంటెడ్ వేవ్ ఫార్మ్స్ ని మనం పవర్ ఎలక్ట్రానిక్స్ లో హార్మోనిక్స్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. ఓకే, ఇంకొంచెం మీకు క్లియర్ గా అర్థం కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్ వేవ్ గీద్దాం. ఒక సైన్ వేవ్. ఓకే, సీ దిస్ వేవ్ ఫార్మ్. ఇది ప్యూర్ సైనసాయిడ్. ఓకే, దిస్ ఈజ్ పై అండ్ దిస్ ఈజ్ 2π. ఓకే, అంటే ఏసీ వేవ్ ఫార్మ్ అంటే ఇదే, మీకు ఇలాగే రావాలి. ఓకే, అయితే మీకు సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లోనో లేకపోతే మీరు డయోడ్ కంట్రోల్ రెక్టిఫైర్స్ అని చెప్పి చదువుకొని ఉంటారు చూసారా. కానీ మీకు అక్కడ వేవ్ ఫార్మ్ ఎలా వస్తుందంటే మీకు గుర్తుందో లేదో, ఇట్ విల్ బి లుకింగ్ లైక్ దిస్. ఇలా వస్తుంది, ఒక స్క్వేర్ వేవ్ ఫార్మ్ వస్తుంది అన్నమాట. దీన్ని కూడా ఏసీ అని చెప్పి పిలుస్తాం మనం. ఓకే, ఏసీ అని చెప్పి పిలుస్తాం. ఇది స్క్వేర్ వేవ్ ఫార్మ్. లెట్ మీ ఇంక్రీజ్ ద ఇంటెన్సిటీ. స్క్వేర్ వేవ్ ఫార్మ్, ఇది ప్యూర్ సైన్ వేవ్. ఓకే, అయితే అంటే ఈ స్క్వేర్ వేవ్ ఎలా జనరేట్ అవుతుంది? నాకు కావాల్సింది ఏంటంటే ఈ స్క్వేర్ వేవ్ అన్నది ఏదైతే మీకు కనిపిస్తుందో ఆ స్క్వేర్ వేవ్ అన్నది ఎలా జనరేట్ అవుతుంది. మనకు కావాల్సిన సైనసాయిడల్ అయితే మనకి స్క్వేర్ వేవ్ ఎందుకు వస్తుంది? రీజన్ ఏంటంటే ఈ స్క్వేర్ వేవ్ ను కనుక మనం ఓకే ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ యూజ్ చేస్తే దాని యొక్క ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ గా మనం డివైడ్ చేస్తాం అనమాట. ఓకే, లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఇది చాలా ఫస్ట్ క్లాస్ పవర్ ఎలక్ట్రానిక్స్ లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేను ఇస్తాను. ఎందుకంటే తర్వాత నేను ఇదే పాయింట్ మళ్ళీ యూజ్ చేస్తాను. ఓకే, కానీ ఈ ఫస్ట్ క్లాస్ ఎవరైతే మిస్ అవుతారో వాట్ వీ కెన్ డూ నథింగ్. ఓకే, పవర్ ఎలక్ట్రానిక్స్ లో సగం పోగొట్టుకున్నట్టే వాళ్ళు, ఫస్ట్ క్లాస్ మిస్ అయిన వాళ్ళు. వాట్ వీ కెన్ డూ నథింగ్. ఓకే, లెట్ మీ టేక్ దట్ ఈ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఏంటి అని చెప్పి మీకోసం ఐడియా గురించి నేను మళ్ళీ గీస్తున్నాను ఒకసారి. ఒక స్క్వేర్ వేవ్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ పై అండ్ దిస్ ఈజ్ 2π అండ్ దిస్ ఈజ్, లెట్స్ కాల్ దిస్ వన్ యాజ్ ఏ V1 ఆఫ్ ఒమేగా టీ 0. దీని మ్యాగ్నిట్యూడ్ విఎస్ అనుకుందాం, కింద మ్యాగ్నిట్యూడ్ -VS. ఓకే, అంటే పాజిటివ్ సైడ్ విఎస్, నెగిటివ్ సైడ్ -VS అనమాట. ఓకే, అయితే ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ కనుక మనం దీనికి అప్లై చేస్తే, మీరు మ్యాథ్స్ లో చేసుంటారమ్మా, నేను అదే చేస్తున్నాను, ఏమీ చేయట్లేదు, కొత్తగా ఏం లేదు నాకు.
ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ లో ప్రతి వేవ్ ఫామ్ అయితే వీనే తీసుకోండి, V1 అవసరం లేదు. డైరెక్ట్ గా V ఆఫ్ ని మనం డికంపోజ్ చేస్తే ఎలా రాసుకోవచ్చు? A0/2 ప్లస్ సిగ్మా n2 1 to ఇన్ఫినిటీ. ఓకే, నెక్స్ట్ an కాస్ వస్తుంది, కాస్ n ఒమేగా టీ ప్లస్ bn సైన్ n ఒమేగా టీ అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఫోరియర్ సిరీస్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఫోరియర్ సిరీస్ ఎక్స్ప్రెషన్ ఇది సైనిక్, ఈ దీనికి కాదు, స్క్వేర్ కాదు. స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ A0 ఏంటి, ఈ an ఏంటి అండ్ bn ఏంటి అని ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు అది ఇది నార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫోరియర్ సిరీస్. ఇప్పుడు ఆ an A0 an bn అనేది ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి ఈ స్క్వేర్ వేవ్ ఫామ్ నుంచి, అప్పుడు మనకు అది స్క్వేర్ వేవ్ ఫామ్ యొక్క ఆ వాల్యూస్ అన్నది పుటప్ చేస్తాం అనమాట. అయితే A0 కూడా మనకి ఫార్ములా ఉంది. A0 ఈజ్ ఈక్వల్ టు 1/π 0 to 2π V ఆఫ్ టీ డి ఒమేగా టీ. an కి 1/π 0 to 2π V ఆఫ్ టీ కాస్ n ఒమేగా టీ డి ఒమేగా టీ. and bn is equal to 1/π 0 to 2π v of t sin n omega t d omega t. మీకు ఒక పాయింట్ అర్థం కావాలి, నేను ప్రతిదీ కూడా మీ గురించి రాస్తున్నాను. ఓకే, ఐఎమ్ రైటింగ్ ఫర్ యూ. మీకు డైరెక్ట్ గా పిపిటి చూపిస్తే మైండ్లు పోతాయి. ఫారెల్టానికి ఎవడు కూడా పాస్ కాడు, అలా కాదని చెప్పే మనం ఇక్కడ రాస్తున్నాను. రాస్తున్నప్పుడు అబ్జర్వ్ అయినా చేయండి, రాసుకోకపోయినా మీరు నా స్పీడ్కి అందుకోలేకపోయినా మీకు మెటీరియల్ వస్తుంది, కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకుంటే మీరు అక్కడ ఈజీ అవుతుంది. ఓకే, ఫస్ట్ వీ విల్ డిరైవ్ ది A0. ఓకే, A0 వాల్యూ 1/π. కానీ మనకి ఇక్కడ వేవ్ ఫామ్ అన్నది డివైడ్ అవుతుంది కదా, ఇక్కడ వేవ్ ఫామ్ చూడండి, 0 నుంచి π వరకు విఎస్ ఉంది, π నుంచి 2π వరకు మైనస్ విఎస్ ఉంది. మరి అదే ఇక్కడ కూడా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా రాస్తామంటే 1/π కామన్ తీసేసి 0 నుంచి π వరకు ప్లస్ π నుంచి 2π వరకు అని చెప్పి డివైడ్ చేసుకొని పైన మ్యాగ్నిట్యూడ్ ఏంటి, విఎస్ డి ఒమేగా టీ మైనస్ విఎస్ డి ఒమేగా టీ. మీకు ఇదేం కొత్త కాదమ్మా, ఇదేదో చెప్పేస్తున్నాను అనుకోవద్దు. మీకు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, మీరు అక్కడ ఇది చాలా డీటెయిల్డ్ గా ఇంకా డిఫరెంట్ వేవ్ ఫామ్, నేను జస్ట్ స్క్వేర్ వేవ్ ఫామే తీసుకున్నాను, మీరు డిఫరెంట్ వేవ్ ఫామ్స్ కి ఇదే చేస్తారు. ఓకే, లెట్ మీ డూ సంథింగ్ హియర్. ఇంటిగ్రేషన్ ఏమైనా ఉంటే చూద్దాం. విఎస్ అన్నది కామన్ గా ఉంది కదా, అక్కడ ఇక్కడ విఎస్ కామన్ గా ఉంది కాబట్టి vi's/π అని చెప్పి కామన్ తీసేద్దాం. కామన్ తీసేసి 0 to π d ఒమేగా టీ మైనస్ π to 2π d ఒమేగా టీ అని చెప్పి రాసుకోవచ్చు. ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి, అక్కడే ఆపి దాన్ని మాడిఫై చేద్దాం. ఓకే, vi's/π ఏమొస్తుంది ఇక్కడ, ఒమేగా టీ 0 to π మైనస్ ఒమేగా టీ ఫ్రమ్ లిమిట్స్ π to 2π అని చెప్పి రాస్తాం. ఓకే, దీన్ని మనం ఇంకొంచెం మోడిఫై చేస్తే π మైనస్ 0 మైనస్ π ప్లస్ 2π వస్తుంది. మైనస్ π సారీ ప్లస్ π మైనస్ 2π వస్తుంది, మైనస్ 2π ఇలా వస్తుంది. అప్పుడు మీకు ఇక్కడ చేస్తే ఏమవుతుంది, చూడండి vi's/π 2π మైనస్ 2π వచ్చింది. లక్కీలీ మనకు వాల్యూ 0 వస్తుంది. ఓకే, మీరు an ని ఒక షార్ట్ కట్ ద్వారా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. A0 వాల్యూని ఈక్వేట్ చేసుకోవచ్చు. A0 వాల్యూ వచ్చింది, ఇక్కడ వచ్చింది. అంటే ఆ ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ లో ఇది రాయాల్సిన అవసరం లేదు, A0 వాల్యూ 0 కాబట్టి. ఓకే, అది మనం వేవ్ ఫామ్ చూసి కూడా చెప్పచ్చు. ఓకే, ఎలా అంటే ఒకవేళ మీ పాజిటివ్ పార్ట్ నెగిటివ్ పార్ట్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా A0 వాల్యూ 0. గుర్తుపెట్టుకోండి, ఇది షార్ట్ కట్ అనమాట. మీకు పాజిటివ్ పార్ట్ విఎస్ ఉంది, నెగిటివ్ పార్ట్ మైనస్ విఎస్, రెండు ఈక్వల్ కదా. మీరు ఇలాంటి వేవ్ ఫామ్ ఎప్పుడైనా చేసినా కూడా ఇదే కాదు, వేరే టైప్ ఆఫ్ వేవ్ ఫామ్ లో మీకు ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పాజిటివ్ పార్ట్ నెగిటివ్ పార్ట్ పీక్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటే దెన్ A0 వాల్యూ 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు an ని ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్ టేక్ దిస్ ఎక్స్ప్రెషన్, an అన్న వాల్యూ అన్నది తీసుకొని చేద్దాం. ఓకే,
ఇక్కడ కూడా సేమ్ మనం డివైడ్ చేద్దాం. A0 ఈజ్ ఈక్వల్ టు 1/π డివైడ్ చేద్దాం ఆ ఈక్వేషన్ పార్ట్ని. 0 to π వరకు ఒక పార్ట్, పైన మ్యాగ్నిట్యూడ్ ఏంటి విఎస్, దాంతోపాటు ఇక్కడ కాస్ n⍵t d⍵t కూడా ఉంటుంది. అలాగే π నుంచి 2π వరకు మైనస్ విఎస్, ఇక్కడే ఉంటుంది సైన్, ఇక్కడ కూడా కాస్, ఇక్కడ కూడా కాస్. ఓకే, కాస్ n⍵t d⍵t అని వస్తుంది. దీంట్లో కూడా విఎస్ అన్నది కామన్ గా ఉంది కాబట్టి ఆ విఎస్ ని కామన్ తీసేసి vs/π. ఓకే, what we will be writing here, integration of 0 to π cos n⍵t d⍵t plus π to మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ π to 2π cos n⍵t d⍵t. ఓకే, n⍵t d⍵t. దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ విల్ బి గెటింగ్. ఇప్పుడు దీన్ని చేస్తే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏమొస్తుందమ్మా, సైన్ వస్తుంది. n కాబట్టి సైన్ n⍵t/n కూడా డినామినేటర్ లో దాని మ్యాగ్నిట్యూడ్ ఏంటంటే 0 sin⁡t/n. దీని మ్యాగ్నిట్యూడ్స్ వచ్చేటప్పుడు పై నుంచి 2π వరకు ఉంటుంది. సబ్స్టిట్యూట్ చేయాలి ఇంకా 0 to π వరకు కూడా. మీరు రాసుకునే దాని ప్రకారం ఎలాగైనా రాసుకోవచ్చు. అండ్ vs/π n కూడా కామన్ గా ఉంది కదా, n కూడా బయటికి రాసేద్దాం, ప్రాబ్లం ఎక్కడ. ఓకే, సైన్ nπ మైనస్ సైన్ n0 మైనస్ మైనస్ ఆఫ్ మైనస్, అంతా మైనస్ వస్తుంది కాబట్టి బయట రాస్తున్నాను మైనస్ ని, సైన్ n 2π మైనస్ సైన్ nπ. ఇది మనకు వచ్చింది. ఓకే, సైన్ 0 వాల్యూ ఎంత 0, సైన్ nπ వాల్యూ ఎంత, n వాల్యూ ఎంతైనా పెట్టండి, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సైన్ n వాల్యూ తెలియదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ 0 కాబట్టి సైన్ 0, మీరు అలాగే n వాల్యూ ఎంతైనా పెట్టండి. సైన్ π అన్నా, సైన్ π అన్నా, సైన్ 2π అన్నా, సైన్ 3π అన్నా, సైన్ 4π అన్నా, సైన్ ఇన్ఫినిటీ π అన్నా కూడా 0. అలాగే సైన్ n2π అన్నా, అంటే సైన్ 2π 4π 8π 12π అలా ఏ n పెట్టుకున్నా ఇది 0నే. మరి ఇది 0 అయినప్పుడు ఇది కూడా 0 కాబట్టి ఎంటైర్ an వాల్యూ ఆల్సో విల్ గెట్ 0 ఓన్లీ. మనకి రెండు వాల్యూస్ లక్కీలీ 0 వచ్చినాయి. ఏంటవి, a0 వాల్యూ 0 వచ్చింది, an వాల్యూ కూడా 0 వచ్చింది. అంటే ఈ మళ్ళీ అదే ఎక్స్ప్రెషన్ దగ్గరికి వెళ్ళి an ని కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు, an కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఎప్పుడైతే an క్యాన్సిల్ అయిపోయిందో 0 వచ్చింది కాబట్టి కాస్ n⍵t కూడా ఉండదు ఎక్స్ప్రెషన్. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఇంకా మిగిలింది మనకి bn మాత్రమే. మనం bn కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఆ ఎక్స్ప్రెషన్ అన్నది, దాని ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ అన్నది మనకు వచ్చేస్తుంది. ఓకే, లెట్స్ గో ఫర్ bn నో. ఓకే, అండ్ కంపల్సరీ bn అన్నది మీకు 0 రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే వేవ్ ఫామ్ ఉంది కదా, వేవ్ ఫామ్ లో 3 పార్ట్స్ ఉంటాయి, a0 a1 an bn. అందులో ఆ 3 పార్ట్స్ లో 2 0 అయిపోయిందండి, మిగిలింది 1 కాబట్టి కంపల్సరీగా ఏదో ఒక వాల్యూ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి, కొన్ని కండిషన్స్ అయితే మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఆ కండిషన్స్ ఏంటన్నది మనం చూద్దాం. నెక్స్ట్ bn వాల్యూ కూడా ఫార్ములా ఏంటి, 1/π. దీన్ని కూడా డివైడ్ చేసుకుందాం 0 to π. ఇక్కడ కూడా ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ పాజిటివ్ కాబట్టి vs, ఇక్కడ sin n⍵t d⍵t ప్లస్ π to 2π, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ మైనస్ vs కాబట్టి మళ్ళీ sin n⍵t d⍵t అని చెప్పి క్లోజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. విఎస్ అక్కడ కూడా ఇక్కడ కూడా కామన్ గా ఉంది కాబట్టి vs/π అన్నది కామన్ గా తీసేసి, ఓకే, 0 to π sin n⍵t d⍵t మైనస్ ఆఫ్ π to 2π sin n⍵t d⍵t. దాదాపు మ్యాథ్స్ లా చెప్తున్నాను, ఎందుకంటే డీటెయిల్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిసారి చెయ్యను నేను, ఇది డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ రాస్తాను. నెక్స్ట్ రెక్టిఫైర్స్ లో కానీ, చాపర్స్ లో కానీ, ఇన్వర్టర్స్ లో కానీ డైరెక్ట్ ఎక్స్ప్రెషనే రాస్తాను. రీజన్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ లో మీకు చెప్పేశాను, అది నా కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ vs/π
దీనికి ఇంటిగ్రేషన్ సైన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ కదా, మైనస్ కాస్ ఎన్ ఒమేగా టీ బై ఎన్. దీనికి లిమిట్స్ 0 to π. మనం ఏదైనా సబ్స్టిట్యూట్ మైనస్ ఉన్నప్పుడు ఎప్పుడు లోవర్ లిమిట్ ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాను, నేను అలా సబ్స్టిట్యూట్ చేస్తాను. అగైన్ సమ్ ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఐ థింక్, లెట్ మీ చెక్ బ్యాక్. ఓకే, ఒకసారి ఎవరైనా రెస్పాండ్ అవ్వనమ్మా. వినిపిస్తుందా? నా క్లాస్ వినిపిస్తుందా, కనిపిస్తుందా ఇప్పుడు? Yes sir. ఓకే, ఏం బ్రేక్ ఏం రాలేదు కదమ్మా ఇప్పుడు? ఇందాక బ్రేక్ అయింది సార్, ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు బాగానే వినిపిస్తుంది. ఓకే, సైన్ ఆఫ్ ఎప్పుడైనా నెగిటివ్ పార్ట్ ఉన్నప్పుడు నార్మల్ గా నేను లోవర్ లిమిట్ అన్నది ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాను, తర్వాత అలా సబ్స్టిట్యూట్ చేయడం అలవాటు. మీరైనా సబ్స్టిట్యూట్ ఎలా అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి. మైనస్ కాస్ ఆఫ్ ఎన్ పై ఎన్ పై ప్లస్ కాస్ ఆఫ్ ఎన్ 2 పై మైనస్ కాస్ ఆఫ్ ఎన్ పై. ఇది ఫైనల్ గా వచ్చే ఈక్వేషన్. ఓకే, కాస్ 0 వాల్యూ అన్ని కాస్, ఇది ఈ వాల్యూ కాస్ 0 అంటే ఎంత మనకి 1 కదా, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ 1. ఓకే, ఇదిగోండి మీకు ఇక్కడ కూడా ఒక కాస్ ఎన్ పై ఉంది, ఇక్కడ కూడా కాస్ ఎన్ పై ఉంది, కానీ ఆ రెండు ఒకే మ్యాగ్నిట్యూడ్ సైన్స్ తో ఉన్నాయి, అందుకని మనం క్యాన్సిల్ చేయలేం. బిఎస్ బై ఎన్ పై 1 మైనస్ 2 కాస్ ఎన్ పై ప్లస్ కాస్ ఎన్ 2 పై ఇలా వచ్చింది. అంటే గుర్తుపెట్టుకోండి, ఒక 2 ఈ 2 లోపల ఉంటుంది ఒకసారి, ఈ 2 బయట ఉంటుంది ఒకసారి, ఎన్ పై కామన్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి బిఎన్ వాల్యూ ఉంది, అయితే అన్నిటికీ ఈక్వేషన్ వ్యాలిడా కాదా అన్నది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మనకి సిగ్నల్ సిస్టమ్స్ లో ప్రతి వేవ్ ఫామ్ ఈవెన్ ఆడా అని చెప్పి మీకు అక్కడ స్టార్టింగ్ లో చెప్తారనమాట, ఈవెన్ సిగ్నలా ఆడ్ సిగ్నలా అని చెప్పి. ఓకే, అంటే ఏం లేదు, ఎన్ వాల్యూని 2, 4, 6, 8 ఇలాంటి ఈవెన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ ఎలా వస్తుంది ఎగ్జాంపుల్ కోసం. అలాగే ఎన్ వాల్యూ 1, 3, 5, 7 అలా ఏమైనా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వేవ్ ఫామ్ అన్నది ఏమైనా జీరోస్ అవుతున్నాయా లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ వాల్యూని 2 పెడుతున్నాను, ఎన్ వాల్యూ 2 పెడుతుంటే ఎన్ వాల్యూ 2 పెడుతున్నాను ఇక్కడ, నేను ఈవెన్ కోసం చెక్ చేస్తున్నాను. 2 పై 1 మైనస్ 2 కాస్ పై 2 కాస్ 2 పై అనమాట, 2 కాస్ 2 పై ప్లస్ కాస్ 4 పై అనమాట. ఓకే, కాస్ 2 పై వాల్యూ ఎంత చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసి చెప్పండి. కాస్ 2 పై వాల్యూ ఎంత? -1 కదా, -1 వస్తుంది. కాస్ 4 పై వాల్యూ ఎంత? మళ్ళీ -1 అనమాట. ఓకే, ఒకసారి చెక్ చేసి చూసుకోండి అమ్మా. కాస్ 2 పై వాల్యూ ఎంత వస్తుంది? -1 వస్తుంది. మళ్ళీ అదే పొజిషన్ కి మళ్ళీ కాస్ 4 పై వాల్యూ కూడా ఇలా మనకి ఏమొస్తుందంటే ఇక్కడ వాల్యూ అన్నది కంపల్సరీగా 0 అవుతుంది ఇక్కడ. ఓకే, చెక్ చేసి చెప్పండి అమ్మా ఒకసారి. ఏమైనా తప్పు చేశానేమో నాకైతే తెలీదు, గుర్తుపెట్టుకోవడానికి ఏం లేవు ఇందులో. మ్యాథ్స్ లో అప్పుడప్పుడు తప్పులు అవుతుంటాయి. నేనేమన్నా తప్పు చేస్తే చెప్పండి నాకు. ఓకే, ఐ థింక్ ఈవెన్ కి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఇది ఆడ్ సిగ్నల్ కాబట్టి నేను ఈవెన్ 0 అవుతుందని చెప్తున్నాను నేను. ఓకే, దానికి ఎలా నేను చెప్పగలిగానంటే ఇది చాలాసార్లు చెప్పడం వల్ల. అలాగే ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే A0 0కి మీకు ఒక షార్ట్ కట్ చెప్పాను, పాజిటివ్ పార్ట్ నెగిటివ్ పార్ట్ ఈక్వల్ గా అయితే మీరు కంపల్సరిగా అది ఇట్ విల్ బి టేకింగ్ యాజ్ ఏ ఏం చెప్పాను నేను, అది పాజిటివ్ పార్ట్ నెగిటివ్ పార్ట్ ఈక్వల్ గా అయితే కంపల్సరీగా A0 0 అవుతుంది. అలాగే వేవ్ ఫామ్ అన్నది ఇదిగోండి ఇలా గీసాను కదా నేను స్టార్టింగ్ లో, స్క్వేర్ వేవ్ ఫామ్. దీనికి మిర్రర్ రిఫ్లెక్షన్ అంటే ఇట్ సైడ్ మిర్రర్ రిఫ్లెక్షన్ ఇలా చూడాలన్నమాట. ఇక్కడ అద్దం పెట్టి చూస్తే, ఇలా ఒక అద్దం అని పెట్టి చూస్తే మనకి అది వేవ్ ఫామ్ కనుక ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపిస్తే దీన్ని ఈవెన్ సిగ్నల్ అని చెప్పి పిలుస్తాం, అలా కాకుండా సేమ్ వేవ్ ఫామ్ ని అద్దంలో చూస్తే మనకి ఇలా కనిపించింది అనుకోండి, ఆడ్ సిగ్నల్ అని చెప్పి పిలుస్తాం. ఇది యాక్చువల్లీ ఆడ్ సిగ్నల్, ఇది ఒక పీరియాడిక్ సిగ్నల్ కాబట్టి అంటే ఏం లేదు, మనం స్టార్టింగ్ లో నేను వేవ్ ఫామ్ అన్నది ఇలా గీసాను,
అంటే ఇక్కడతో ఆగిపోయిందని కాదు, ఇలా కంటిన్యూ అవుతా ఉంటుంది, ఇలా కంటిన్యూ అవుతా ఉంటుంది. అలాగే దీని యొక్క ప్రీవియస్ పార్ట్ నేను గీసాను అనుకోండి, ఇలా వస్తుంది మనకి ప్రీవియస్ పార్ట్. అంటే నేను 0 నుంచి స్టార్ట్ చేశాను, కానీ ఆ వేవ్ ఫామ్ ఎప్పటి నుంచో పీరియాడిక్ లో ఉంటుంది. అలా చూస్తే ఇది దీనిలా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఆడ్ సిగ్నల్ కాబట్టి కంపల్సరీగా ఇది బిఎన్ ఎప్పుడైతే ఈవెన్ ఏమన్నా పెట్టితే, ఈవెన్ వాల్యూస్ ఏమన్నా 2, 4, 6, 8 ఏ వాల్యూ పెట్టినా కూడా ఇక్కడ 0 వస్తుంది. ఓకే, చెక్ చేసుకోండి అమ్మ. 1 మైనస్ కాస్ 2 ఆఫ్ -1 ప్లస్ 2, ఆ -1 ఈ -1 ప్లస్ అయిపోతుంది. ఏదో నేను ఎక్కడో చిన్న మిస్టేక్ చేసినట్టున్నాను, మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. అండ్ బిఎన్ వాల్యూ మీకు 0 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆడ్ ఏమైనా పెట్టాం, ఎన్ వాల్యూ 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ ఇలాంటి ఆడ్ వాల్యూస్ పెట్టుకుంటా వస్తే మీకు ఆ వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేసుకోండి. బిఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు విఎస్ బై 2 1 ప్లస్ 2 ప్లస్ 1 వస్తుంది. అంటే టోటల్ గా 4vs/n పై, ఇంకా ఎన్ అన్న అవసరం లేదు, ఇది ఇంకోటే చేయండి, డైరెక్ట్ 4vs/n పై వస్తుంది బిఎన్ వాల్యూ. ఓన్లీ ఫర్ ఆడ్, దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఎన్ వాల్యూ 1, 3, 5 అప్ టు ఇన్ఫినిటీ. ఆడ్ మాత్రమే వస్తుందంట. ఇప్పుడు ఆ బిఎన్ వాల్యూ తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఏదైతే వేవ్ ఫామ్ అన్నది మనకు వస్తుందో అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుంది అన్నది చూద్దాం. ఓకే, లెట్స్ టేక్ ఆ ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏం చెప్పానంటే నేను a0/2 n is 1 to infinity an cos n omega t plus bn sin n omega t అని చెప్పాను. ఓకే, ఇప్పుడు a0/2 ఆల్రెడీ 0, ఈ పార్ట్ కూడా 0, ఇంకా మిగిలింది అదే కాబట్టి లెట్ సబ్స్టిట్యూట్ దిస్ వన్. n is equal to 1 to infinity bn sin n omega t. అయితే ఇది కూడా మాడిఫై చేయాలి, ఎందుకంటే ఇప్పుడే మనం చెక్ చేస్తాం ఆడ్ సిమెట్రిక్ ఈవెన్ సిమెట్రిక్ మనం చెక్ చేస్తే ఆ ఎన్ వాల్యూ అన్నది 135 ఆర్డ్కి మాత్రమే వస్తుంది కాబట్టి మాడిఫై చేసాం. మాడిఫై చేసి ఆ బిఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. బిఎస్ వాల్యూ ఎంత వచ్చింది? 4vs/n పై సైన్ ఎన్ కూడా ఉంటుంది ఇక్కడ, ఎన్ ఒమేగా టీ. బి ఆఫ్ టీ వాల్యూ ఇది. ఓకే, దీన్ని కనుక నేను ఆ ఎన్ వాల్యూ పట్టి నేను దీన్ని డికంపోజ్ చేయగలిగితే, అంటే సిగ్మా తీసేద్దాం, సిగ్మా తీసేస్తే ఏమవుతుందంటే 4vs అంటే n1 అనమాట సైన్ ఒమేగా టీ ప్లస్ 4vs/3 పై సైన్ 3 ఒమేగా టీ. 4 again disconnected I think. ప్లీజ్ రెస్పాండ్, ఒకసారి రెస్పాండ్ అవ్వండమ్మా. ఎనీ డిలే ఏమన్నా వచ్చిందా? లేదు సార్, వినిపిస్తుంది సార్. ఓకే, కనిపిస్తుంది కదమ్మా మీకు స్క్రీన్ కూడా? ఓకే, నెక్స్ట్ 4vs/5 పై సైన్ 5 ఒమేగా టీ. ఇలా మనకి వేవ్ ఫామ్ అన్నది ఇన్ఫినిటీ వరకు డికంపోజ్ చేసుకుంటా వెళ్ళొచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటంటే స్టార్టింగ్ లో మీకు నేను ఒక స్క్వేర్ వేవ్ ఫామ్ అన్నది గీసాను, ఈ స్క్వేర్ వేవ్ ఫామ్ అన్నది ఎలా వస్తుందని చెప్తున్నాను. కానీ ముందు దీన్ని గీయండి, దీన్ని గీయాలంటే ఏం చేయాలి? దాన్ని ఈ మ్యాగ్నెట్యూడ్ అన్నిట్లో కూడా కాన్స్టెంట్ కదా, అంటే ఇక్కడ కూడా ఉంది 4, ఇదిగోండి ఇది విడిసి 4vs/πని విడిసి అనుకుంటే ఆ విడిసితో సైన్ ఒమేగా టీ ఇది, అంటే ఇది దాని యొక్క మెయిన్ ఫస్ట్ అనమాట, ఫండమెంటల్ v1 అనమాట. ఇది v3 అవుతుంది, ఎందుకంటే ఆడ్ 3 n వాల్యూ 3 కాబట్టి అది. దాని ఎలా గీయగలను అంటే మనం n ఒమేగా టీ అంటే నేను ఒక ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాను. లెట్స్ టేక్, మీకు ఒక్క నిమిషం, ఇదిగోండి పెద్దగా గీస్తాను, కొంచెం అండర్స్టాండింగ్ అనేది బాగా వస్తుంది. ఓకే ఓకే, ఇది ఫస్ట్ వన్ v1 ఏదైతే వచ్చిందో అది. ఓకే, ఈ సెకండ్ అంటే థర్డ్ది యాక్చువల్లీ సెకండ్ టర్మ్, కానీ థర్డ్ ఫ్రీక్వెన్సీ ఉన్నది అనమాట. 3 ఒమేగా టీ ఉంది కదా, 3 ఒమేగా టీ దాని యొక్క మీనింగ్ ఏంటంటే మీరు కంపల్సరీగా ఇదిగోండి 1, 2, 3 వస్తాయి అనమాట. అది నార్మల్ది 1 వస్తే ఇది 3 వస్తాయి అనమాట. ఓకే, అలాగే ఇటు సైడ్ కూడా 1, 2, 3, మేబీ కొంత తప్పు రావచ్చు, బట్ ఇట్ విల్. అదే 5 తీసుకున్నాను అనుకోండి నేను, మీకేం రావాలి? మ్యాగ్నెట్యూడ్ తగ్గుతుంది, ఎందుకంటే చూసుకోండి ఇందాక
ఇక్కడ ఒకే మ్యాగ్నిట్యూడ్ తో గీయాలి కదా అనుకోవచ్చేమో మీరు. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ విడిసి, కానీ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, VDC/3 అనమాట. VDC/3 అయిపోయింది. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ VDC/5 అయిపోతుంది. ఇంకా మీరు మ్యాగ్నిట్యూడ్ వెళ్ళారు అనుకోండి, VDC/7 అయిపోతుంది, VDC/9 అయిపోతుంది, VDC/11 అయిపోతుంది. ఇంకా తగ్గుతుంది, డినామినేటర్ పెరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఎవరైనా VDC/5 గిద్దాం, ఆ థర్డ్ కాంపోనెంట్ గిద్దాం అనుకుంటే మీరు ఫస్ట్ సైకిల్, సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్, ఫోర్త్ సైకిల్, ఫిఫ్త్ సైకిల్, ఇలా అన్నమాట. ఇలా కూడా నెగిటివ్ కూడా సేమ్ 5 సైకిల్స్ వస్తాయి. 7th అయితే ఆ పాజిటివ్ హాఫ్ సైకిల్లోనే 7 సైకిల్స్ రావాలి. ఓకే, అలా మీరు చేయగలిగితే ఇవన్నీ కూడా దీని యొక్క అక్యూములేషనే మనకు ఒక స్క్వేర్ వేవ్ ఫామ్ అనమాట. ఇలా అంటే నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఒక స్క్వేర్ వేవ్ ఫామ్ లో ఏముంటుంది అంటే, ఒక థర్డ్ హార్మోనిక్ కాంపోనెంట్, ఫిఫ్త్ హార్మోనిక్ కాంపోనెంట్, సెవెంత్ హార్మోనిక్ కాంపోనెంట్, ఇవన్నీ ఫండమెంటల్ ని డిస్టర్బ్ చేసేసి మనకు ఒక స్క్వేర్ విధంగా కనిపిస్తాయి. అదే కదా మనం దీన్నే డికంపోజ్ చేసాం. డికంపోజ్ చేస్తే మనకి ఎక్స్ప్రెషన్ వచ్చింది, 4VS/n sin ωt అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఓకే, అండ్ నౌ ద ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈస్ దట్, ఇలా నేను ఒక స్క్వేర్ వేవ్ ఫామ్ డికంపోజ్ చేశాను. ఇప్పుడు మీరు ఒక హోంవర్క్ తీసుకున్నామా, రేపు పొద్దున్న నేను కొంతమందిని అడుగుతాను, సేమ్ వేవ్ ఫామ్ దీనికి చేయండి. ωt ఆల్ఫా, ఇదిగోండి ఇది పై, ఇది π మైనస్ ఆల్ఫా, ఇది π ప్లస్ ఆల్ఫా, ఇది 2π, 2π మైనస్ ఆల్ఫా వాల్యూస్ అన్న. దీనికి మీరు సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఇట్ సైడ్ కూడా విఎస్, ఇది కూడా మైనస్ విఎస్. దీనికి అంటే వేవ్ ఫామ్ అన్నది ఇదిగోండి, ఇది ఒక్కటే ఇక్కడ వస్తుంది, అలాగే ఇది కూడా ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, దీనికి డెరివేషన్ అన్నమాట. ఇదే మీకు అసైన్మెంట్ 1 లో ఫస్ట్ పార్ట్ అన్నమాట. మీకు అసైన్మెంట్ 1.1 అని చెప్పి ఇదే ఇస్తాను నేను, అసైన్మెంట్ 1.1 ఇది. ఓకే, అలాగే ప్రతి యూనిట్ లో కూడా కొంత పార్ట్ అన్నది మీకు ఒక చిన్న చేయడానికి ఎలా చేయాలి, ఇది కూడా సేమ్ ఎక్స్ప్రెషన్. మీరు దీంట్లో ఎక్స్ప్రెషన్ ఏం మారదు. V0 ఈజ్ ఈక్వల్ టు A0/2 ప్లస్ A1 sin ఒమేగా సిగ్మా మొత్తం రాయండి. ఇప్పుడు A0 వాల్యూ ఏంటి, A0 వాల్యూ కూడా మీకు ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, ఈ క్లాస్ లో చూసుకోండి. ఆర్ మళ్ళీ మెటీరియల్ లో కానీ చూడండి, మెటీరియల్ ఉండదు, అసైన్మెంట్స్ ఉండవు, మిగతా పార్ట్స్ అనేది మీరు రాసుకోగలిగితే మంచిది. ఫైండ్ అవుట్ చేయండి, ఫైండ్ అవుట్ చేసి మీరు కొన్ని చూసి చెప్పేయచ్చు. ఇక్కడ కూడా పాజిటివ్ పార్ట్ నెగిటివ్ పార్ట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ కూడా A0 వాల్యూ 0 వస్తుంది, ఇక్కడ కూడా AN వాల్యూ కూడా 0 వస్తుంది. మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది BN మాత్రమే ఇక్కడ కూడా. అయితే మ్యాగ్నిట్యూడ్స్ చూసుకోండి, ఇంతకుముందు మనం 0 to π నుంచి డివైడ్ చేసాం, π నుంచి 2π వరకు డివైడ్ చేసాం పైన ప్రాబ్లం. కానీ ఇక్కడ ఎలా డివైడ్ చేయాలి, ఆల్ఫా నుంచి π మైనస్ ఆల్ఫా వరకు, మళ్ళీ π ప్లస్ ఆల్ఫా నుంచి 2π మైనస్ ఆల్ఫా వరకు డివైడ్ చేశాను. ఓకే, మీరు దీనికి కూడా దాని యొక్క ఫైనల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుంది సిగ్మాతో బిఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి రేపు నాకు చెప్పాలి. లేకపోతే రేపు చెప్పకపోయినా నేను ఒక 2-3 డేస్ ఎప్పుడైతే యూనిట్ అయిపోతుందో నేను రేపు చెప్పేస్తాను, దీని ఆన్సర్ రేపు నేను చెప్పేస్తాను, దా కంటిన్యూషన్ కూడా చెప్తాను అనమాట. ఓకే, లెట్స్ కన్క్లూడ్ అవర్ క్లాస్ టుడే హియర్. ఎనీ డౌట్స్ ఎనీబడి? రెస్పాండ్ అవ్వండి అమ్మా ఒకసారి, ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే రెస్పాండ్ అవ్వండి. ఎంతమంది ఉన్నారంటే 28 మెంబర్స్ ఉన్నారు. ఓకే, మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటే నన్ను కూడా యాడ్ చేయండి అమ్మా కొంచెం. సిఆర్ ఉన్నావా నువ్వు, నీ పేరేంటి సిఆర్? సార్ స్వరూప్ సార్. స్వరూప్, నా నెంబరు చెప్తాను ఒకసారి, అందరూ కూడా నోట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎప్పుడైనా వాట్సాప్ చేయొచ్చు, 9030592248. ఓకే, అక్కడే రాసేసుకోండి. 30592248. ఇదిగోండి 9030592248. ఓకే, ఖాన్. ఓకే, కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద? ఓకే సార్. ఎస్ సార్, రాసుకోండి. నాకు వాట్సాప్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్ చేయండి. ఫస్ట్ మీకు ఒక గ్రూప్ ఉంటుంది కదా, అడ్మిన్ గ్రూప్, అంటే అందరూ మ్యూట్ అయిపోయి ఓన్లీ క్లాస్ టీచర్ అండ్ మీరు స్వరూప్ ఉండే గ్రూప్ అడ్మిన్ మీద, అందులో నన్ను యాడ్ చేసి నన్ను కూడా అడ్మిన్ చేయండి. మీకు ఇంపార్టెంట్ మెటీరియల్స్ కానీ టెక్నాలజీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే నేను
పార్టిసిపేట్ చేస్తాను డిస్కషన్స్ లో. సరే ఓకే ఓకే సార్. అలాగే టుమారో యూ హ్యావ్ టు డూ ఎవ్రీ వన్. ఈ వేవ్ ఫామ్ కి మాత్రం కంపల్సరీగా మీరు ఫోరియర్ అనాలిసిస్ చేసుకోండి అమ్మా ఒకసారి. చేసుకుంటేనే పారల్టానిక్స్ పాస్ అవుతారు. ఎందుకంటే నేను తర్వాత అన్ని కూడా డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్తాను. మీకు ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదు, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్లాస్ లో ఇదిగోండి ఈ వేవ్ ఫామ్ కి ఫోరియర్ అనాలిసిస్ డైరెక్ట్ గా గీసేస్తాను. చెప్పను నేను ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా పత్యాపారాలు వద్దు, మనకి డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ కావాలి. ఓకే, ఎందుకంటే మనకి కోర్ కాన్సెప్ట్స్ క్లియర్ అయిపోతే మనకి మిగతా అన్ని అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలే. ప్రతిసారి ప్రతి వేవ్ ఫామ్ ఎలా వచ్చింది అని చెప్పి కూర్చోకూడదు. ఎలా వచ్చిందో మీకు ఒక ఐడియా వచ్చేయడానికి మాత్రమే ఇదిగోండి మీకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ఆల్ఫా నుంచి పై మైనస్ ఆల్ఫా, పై ప్లస్ ఆల్ఫా నుంచి 2 మైనస్ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసి మీకు ఇంకా షార్ట్ కట్ కూడా చెప్పేశాను. A0 చేయొద్దు, AN చేయొద్దు, ఓన్లీ BN మాత్రమే చేయండి. మీకు ఫైనల్ ఆల్సో ఎవరైనా చేయాలనుకున్నా చేసి ఫైండ్ అవుట్ చేయండి ఏమైనా చేంజెస్ ఏమైనా వస్తున్నాయా లేదు. ఓకే, దట్స్ ఆల్. విల్ మీట్ అగైన్ టుమారో ఇఫ్ దేర్ ఈస్ ఎనీ క్లాస్ ఆర్ నెక్స్ట్ క్లాస్. విల్ స్టాప్ హియర్. అరే 61 జ్యోతినా? సరే జ్యోతి ఒకసారి క్లాస్ ఎండ్ చేసావా? సరే సరే. నువ్వు ఆగే హే.